నమస్తే. చెప్పండి సార్. మనది అన్న కిరాణా షాపు. అవునా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? 5 ఏళ్ళు. 5 years నుంచి. 5 years. ఓకేనా, బాగానేనా? ఈ ఎండాకాలం ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు. బాగా నడుస్తుందా? ఓకే. ఎంతమంది వస్తారు డైలీ? కస్టమర్స్ ఒక 200-300 మంది వస్తారన్నా? 150 మంది వస్తారు. 150 మంది. 150 మందిలో కొంతమంది అన్న మీరు అడుగుంటారు, అరే ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, ఎవరుంటే బాగుండని మీరు అడుగు ఉంటారు. ఏమంటారు అన్న, పబ్లిక్ ఏమంటారు? ఇప్పుడు పబ్లిక్లో ఉన్న టాకు ఫస్ట్ మెయిన్ రామ మందిరం గురించి భారతదేశ చరిత్రలో కనివిన 500 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేని విధంగా మోడీ గారు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు బీజేపీ గెలుస్తారనే టాకు. ముఖ్యంగా వ్యక్తిగతంగా అది పార్టీ పరంగా చూసినా కూడా బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలనలో మత కలహాలు అనేది ముఖ్యం. అరాచకాలు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ గవర్నమెంట్లో ఏది స్కాములు కానీ ఏది ఉన్నా కూడా బట్టబయలైంది. కాబట్టి పబ్లిక్లో 99% బీజేపీ వస్తుంది. ఇప్పుడు మోదీకి కూడా 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, మార్పు వరకు కూడా తప్పేముంది? మార్పు ఎవరు కోరుకోరు. పబ్లిక్లో మనం మారాలి, వాళ్ళు మారడం కాదు, మనం మారాలి. కాబట్టి మనం మారడానికి బీజేపీకి ఓటేయాలి ఎవరైనా సరే. మెయిన్ రామ మందిరం ఒకటి. తర్వాత వ్యక్తిగత విషయాలలో కూడా ఈ జిఎస్టీ అనేది, ట్యాక్స్లు అనేది, గ్యాస్ ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకి 3 రోజుల నుంచి 4 రోజులు పట్టేది. ఇవాళ 1 day 24 hours గ్యాస్ ఇంటికి వస్తుంది. ఆడోళ్ళకు అది గ్రహించి ఆడోళ్ళు దానికి వేయాలి ఓటు. ఇప్పుడు గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది, దానికి కారణం బీజేపీ కాదా? ధరలు పెరగడం అనేది సహజం. అది ఏదైనా 4 రోజులు అత్తకాలం, 4 రోజులు కూడల కాలం అనేది 4 రోజులు 3 నెలలే ఉంటుంది రేట్లు ఎక్కువ. ఏదనేది గ్యాస్ అన్న బంగారం 1,00,000 రూపాయలు అయింది. అలా కొందలేరా? ఏదైనా కొంత పబ్లిక్. కాబట్టి ఏంటంటే అవినీతి అనేది ఉండొద్దు. అవినీతి లేకుండా ఉంది కాబట్టి బీజేపీకి వేస్తుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మరి ఎందుకు అవకాశం లేదు బీజేపీకి? తెలంగాణ పరంగా అది అసెంబ్లీలో రాదు అని పని. బీజేపీ కావాలంటే 10 years పడుతుంది మన తెలంగాణలో రావాలంటే బీజేపీ. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దేశ చరిత్రలో మొత్తం కాబట్టి అది యూపీలో ఉండి యోగి ఉండు ఎన్ని అభివృద్ధులు చేస్తుండే. అలా మన దగ్గర ఏమనుందా? రాజకీయ నాయకులు మారాలి ఫస్ట్. ఓటర్స్ పైసలు తీసుకోకుండా ఓట్లు వేస్తే డెవలప్మెంట్ వస్తుంది. ఓకే, మీ ఎమ్మెల్యే మంత్రి అయిండు, ఆయన పదవి మారింది, ఏం చేసిండు? ఏమైనా చేసిండు ఆయన ఈ 100 రోజుల కాలంలో? 100 రోజుల కాలంలో అనేది మనకి తెలియదు దాని గురించి. ఎందుకంటే దేశం ఎంపీ ఎలక్షన్లో నేను చెప్పగలిగిన. ఓకే, 3 అభ్యర్థులు ఉన్నారు మరి. రఘువీర్ రెడ్డి, సైదిరెడ్డి, కృష్ణారెడ్డి ఉండు, కంచాల కృష్ణారెడ్డి. ఎవరు బెటరే 3లో? మీకు ఐడియా ఉందా వాళ్ళ గురించి? ఐడియా లేదు. బీజేపీ నా ఓటు అయితే బీజేపీకి ఇస్తా. నా పర్సనల్ అది. అభ్యర్థి గురించి కూడా తెలిసి ఉండాలి కదా మరి. తెలిసి ఉండాలంటే మనం 24 గంటలు ఇంట్లోనే ఉంటాం, బయట తిరిగితే తెలుస్తుంది. ఇదేంది పేపర్ చూస్తుంటాం కాబట్టి, వార్తలు చూస్తుంటాం కాబట్టి మనకు తెలుసు. మరి డిసైడ్ అయ్యారు బీజేపీ పక్కా. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ, స్టేట్ గవర్నమెంట్ అనేది వ్యక్తిగతం. అది ఇంకా టైం ఉంది, అటు ఇటు ఏమన్నా అవుతారా మళ్ళీ? ఏం కాదు. అది పక్కా. ఇక నువ్వు ఓకే.